హలో ఎవ్రీబడి. సమ్మర్స్‌లో సౌత్ ఇండియాలో మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేసెస్‌లో కొడైకెనాల్ ఒకటి. సో, హైదరాబాద్ నుంచి కొడైకెనాల్ ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తే మాత్రం ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూసేసేయండి. ఉన్న ఆప్షన్స్ అన్నిటిని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, కొడైకెనాల్‌కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వచ్చేసి కొడై రోడ్ రైల్వే స్టేషన్ అండ్ నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ వచ్చేసి మధురై ఎయిర్‌పోర్ట్ అనమాట. అండ్ నియరెస్ట్ బస్ స్టాండ్ వచ్చేసి కొడైకెనాల్ బస్ స్టాండ్. బడ్జెట్ పరంగా చూసుకుంటే అయితే మాత్రం బస్సులో వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అనమాట. హైదరాబాద్ నుంచి కొడైకెనాల్‌కి డైరెక్ట్ బసెస్ కొన్ని ఉంటాయి. సీటర్ అయితే 1600 నుంచి స్టార్ట్ అవుతది. అండ్ స్లీపర్ అయితే 2000 నుంచి స్టార్ట్ అవుతదనమాట. అండ్ టోటల్ బస్ జర్నీ వచ్చేసి 16-17 అవర్స్ పడతది. అండ్ చాలా బసెస్ వరకు మనకేం చేస్తాడు అంటే టోల్ ప్లాజా దగ్గర డ్రాప్ చేసేస్తాడు. సో, అక్కడి నుంచి కొడైకెనాల్‌కి మనకి డైరెక్ట్ బసెస్ ఉంటాయి చాలానే. అండ్ దాని జర్నీ వచ్చేసి 2-2.5 అవర్స్ పడతది. అండ్ ప్రైస్ వచ్చేసి ₹70-100 వరకు ఛార్జ్ చేస్తాడనమాట. లేదు ట్రైన్‌లో వెళ్ళాలి అని అనుకుంటే హైదరాబాద్ నుంచి కొడైకెనాల్‌కి డైరెక్ట్ ట్రైన్స్ అయితే ఏమీ లేవు. బట్ 2 అదర్ ఆప్షన్స్ ఆల్టర్‌నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. వన్ ఏమో కోయంబత్తూర్ త్రూ వెళ్ళొచ్చు. లేదు అని అంటే మదురై నుంచి కూడా వెళ్ళొచ్చు. కోయంబత్తూర్‌కైతే హైదరాబాద్ నుంచి మనకి 20 అవర్స్ ట్రైన్ జర్నీ పడతది. అండ్ అక్కడి నుంచి మనకి మళ్ళీ ఒక 4-5 అవర్స్ బస్ ఆర్ క్యాబ్‌లో వెళ్ళొచ్చనమాట. లేదు మదురై నుంచి వెళ్దామని అనుకుంటే మనకి ట్రైన్ జర్నీ 26-28 అవర్స్ పడతది మదురైకి. అండ్ అక్కడ నుంచి 3-4 అవర్స్ కొడైకెనాల్‌కి పడతదనమాట. అండ్ బడ్జెట్ చూసుకుంటే అయితే మనకి స్లీపర్ 800 నుంచి స్టార్ట్ అవుతది. అండ్ థర్డ్ ఏసీ అయితే 1900 నుంచి స్టార్ట్ అవుతదనమాట. బట్ బస్ వెళ్ళినా, ట్రైన్ వెళ్ళినా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే టైం కన్స్ట్రెయింట్. వన్ హోల్ డే మనకి ఒక రోజు మొత్తం ట్రావెల్‌లోనే అయిపోతది. సో, నాకు మనీతో ప్రాబ్లమ్ లేదు. బట్ తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటే మాత్రం ఫ్లైటే బెస్ట్ ఆప్షన్ అనమాట. నియరెస్ట్ ఎయిర్‌పోర్ట్ చెప్పాను కదా! మదురై అని చెప్పేసి. సో, హైదరాబాద్ నుంచి మదురైకి అయితే మనకు చాలా ఫ్లైట్స్ ఉన్నాయి. టోటల్ జర్నీ వచ్చేసి 1.5-2 అవర్స్ పడతది. అండ్ కాస్ట్ వచ్చేసి 5000 నుంచి స్టార్ట్ అవుతదనమాట. సో, ఈ ఇన్ఫర్మేషన్ గనక మీకు యూజ్ అవుతది అని అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ఎక్స్‌ప్లోరింగ్. బాయ్.